పైపు పోయింది కేపేసి బట్ట కట్టి నడిపిండు. సన్నం పొక్క పడ్డది, అది పొక్క మొత్తం పెద్ద అయింది, టైర్కి జారి పైప్ అయితే పగిలిపోయింది. కొత్త పైప్ అయితే తెచ్చినాం, దీనికి 480. ఇట్లా 2 పానలు పెట్టి అయితే దీన్ని ఇప్పేసుకోవాలి. అంత ఈజీగా వెళ్ళదు, ఇది చాలా కష్టంగానే వెళ్తుంది వెళ్తేప్పుడైతే. లూజ్ అయిందా? లూజ్ అయితే అయింది మొత్తం. ఈ పైపులు అయితే అంత ఈజీగా వలగవు, టైర్ల కింద ఈ టైరు ఆడ మొత్తం మలుచుకొని అయితే పగిలిపోయింది పైప్. ఈడ చూసిగా టేప్ వేసినా ఏది వేసినా ఆగదు ఇది. కాకపోతే అప్పుడప్పుడు ఇక ఒడ్లో పనికి పోయినందుకు టేప్ వేసి అయితే కొట్టిండు. ఆయిల్ అయితే చిమ్ముడు ఏముతుంది ఇప్పుడు అలాగెళ్ళి. ఒరిజినల్ పైప్ అది, స్ప్రింగ్ ఉంటే ఒరిజినల్ పైప్ అంటారు. స్ప్రింగ్ ఉన్న పైప్ అంత ఈజీ అయితే ఏం బలగదు, టైర్ల కింద పడితే తప్ప అంత ఈజీగా అయితే పొక్కలు పడదు. ఈ హైడ్రాలిక్ పైపు వచ్చేసి 480 రూపాయలు, మీటర్న్నర లెంత్ ఇది. ఇంకా లోపల కూడా ఉంటుంది, ఆ పైపు కూడా ఒక్కొక్కసారి పగిలిపోతుంది. దానికి కూడా 200 ఉంటుంది. అది కూడా స్ప్రింగ్ పైప్ వేసుకుంటే టైట్గా బ్రాండెడ్గా ఒరిజినల్ ఉంటుంది అది కూడా. ఇప్పుడైతే ఇది ఫిట్ చేసుకోవాలి మళ్ళీ. మళ్ళీ ఇప్పుడైతే ఎంతైతే లూజ్ చేసినామో మళ్ళీ అంత టైట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఆయిల్ ఈడంగా లీక్ అవుతుంటుంది. ఒకటి కిందికి ఒక పాన పైకి అంటే అవే టైట్ అయిపోతుంది. చిన్న పాననేమో పైకి, ఇప్పుడు కిందికి